వ్యవధి నుంచే పెన్షన్ల పంపిణీ ఇంటికెళ్ళి వారు నగదు ఇవ్వలేరా? పెన్షన్ల పంపిణీపై జగన్ మొండి వైఖరి. సో ఈ విధంగా నగదు పెన్షన్ల పంపిణీపై జగన్ మొండి వైఖరి అన్నమాట. సులువైన పరిష్కారంపై మొగ్గు చూపని సర్కారు. బ్యాంకుల్లో జమ చేస్తామని 3 గంటల్లోనే ఇంటికి వెళ్ళి చెప్పిన సిబ్బంది. రాష్ట్రమంతా కూడా ఇదే వ్యవధిలో డబ్బులు అందించేలా ఏర్పాట్లు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ జటిలం చేయటమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గంటల వ్యవధిలోనే పెన్షన్లు ఇళ్లను యంత్రాంగం చుట్టి వచ్చిందనమాట. ఇలా వెళ్ళిన వారు అక్కడే పెన్షన్ను అందించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే చేయవచ్చు. అభాగ్యులు పండుటాకులకు ఇబ్బంది కలగకుండా తక్కువ వ్యవధిలో ఇంటి వద్ద అందించవచ్చు. కానీ ముఖ్యంగా చూసుకుంటే 40 ఏళ్ళు సర్వీస్ ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కూడా దీనికి సంబంధించి ఒప్పుకోలేదు. దీంతో మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ మొదలైంది. కానీ పెన్షన్ల పంపిణీ కొంతమందికి అయితే అకౌంట్లో వేస్తున్నారు. మిగిలిన వారికి అయితే ఇక్కడ సచివాలయాల నుంచి అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అయితే మొత్తం పైన చూసుకున్నట్లయితే అకౌంట్లో వేసిన వారు పనిగట్టుకొని బ్యాంక్ అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఏపీలో పెన్షన్ల పంపిణీ మొదలైంది. కానీ ఉదయం నుంచి వేయరనమాట. సో ఈరోజు సాయంత్రం నుంచి అయితే వేయడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.